నాగేశ్వర్ గారు ఈసారి ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి డూ ఆర్ డై జీవన్ మరణ సమస్య అనే ఒక పరిస్థితులు చూస్తుంటే మనకి అర్థమవుతుంది. రెండు చంద్రబాబు నాయుడు వయసు పైబడ్డం అన్న ఫ్యాక్టర్ కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇంకా 50 రోజులు ఎన్నికలు ఉన్నప్పుడు ఈ విధంగా ఏమీ తేల్చుకోలేక జనసేన టీడీపీ ఎక్కడ పోటీ చేస్తారో తేల్చక భారతీయ జనతా పార్టీకి అల్టిమేటం ఇవ్వలేక తేల్చండి ఏదో అని చెప్పలేక అంటే ఈ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ మిస్టేక్ అవుతుంది. ఇప్పుడు ఉన్న వాతావరణం ఏంటంటే వైసీపీకి పట్ల వ్యతిరేకత ఉంది, అసంతృప్తి ఉంది, మామూలు స్థాయిలో ఏం లేదు. నా అంచనా కనీసం 50 సీట్లు అయితే గ్యారెంటీ ఓడిపోతారు. ఇంకా ఎక్కువ సీట్లు ఓడిపోతే అధికారం పోతుంది. ఇంత మంచి అవకాశం టీడీపీ జనసేనకు ఉంది. ఆ రెండు పార్టీలు గెలిస్తే వైసీపీకి చాలా గట్టి పోటీ ఇస్తారు. ముఖ్యంగా మీకు ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉంది. ఉత్తరాంధ్రలో గత విశాఖ రాజధాని అని చెప్పినా కూడా అక్కడ ఏమీ వైసీపీకి ఒక్క సీటు పెరగదు ఇప్పుడున్న రాజకీయ వాతావరణం. ఇక అమరావతి సెంటిమెంట్ బలంగా ఉంది, కానీ అదే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఓట్లు ఇస్తుందో చెప్పలేము. కానీ డెఫినెట్గా టీడీపీ జనసేన కలయిక ఈవెన్ అప్ టు కృష్ణా గుంటూరు జిల్లాల వరకు ఉంటుంది ఈ ప్రభావం. మీకు ఇలాంటి సిచ్యువేషన్లో టీడీపీకి జనసేనకు మంచి అవకాశం ఉండగా వీళ్ళు తేల్చక అభ్యర్థులు డిసైడ్ అయ్యాక పొత్తులు డిసైడ్ అయ్యాక ఒక రకంగా జగన్కు అవకాశాన్ని ఇస్తున్నారు. ఈ లోపల ఆయన దూసుకెళ్ళడానికి అవకాశం ఇస్తున్నారు. ఇంకొక వీళ్ళ రాజకీయ వ్యూహంలో పొరపాటు ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా తిడితే అక్కడ మాకు ఆటోమేటిక్గా ఓట్లు వస్తాయని అనుకుంటున్నారు. అది కొంతవరకు నిజం. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ను తీవ్రంగా అటాక్ ఓట్లు పడమా నిజం, కానీ నీకెందుకు ఓటేయాలో కూడా చెప్పగలగాలి కదా. సో టీడీపీ జనసేనలు మీకు ఎందుకు ఓటేయాలి అనేది చెప్పడం కన్నా జగన్ ఎందుకు ఓడించాలి చెప్తున్నారు. ఒక దశకు వచ్చేవరకు ఏమైందంటే జగన్ అనుకూల ఓటు కన్సాలిడేట్ అవుతుంది. ముఖ్యంగా మీకు ఎస్సీ ఎస్టీ వర్గాల ఓట్లు, మీకు పేద వర్గాల ఓట్లు, ఈ జగన్ వెనకాలన్న కాస్ట్ అండ్ క్లాస్ చాలా కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీతో కలిస్తే మైనారిటీ ఓటు కూడా కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఇవాళ ఉన్న అవకాశాన్ని కూడా జార విడుచుకునే ప్రమాదం టీడీపీ జనసేనకు ఉంది. కానీ వాళ్ళు ఒక రకంలో ఇంగ్లీష్లో ఫేర్ క్యాచ్ 22 సిచ్యువేషన్, అటు పోక ఇటు పోక ఒక చిక్కుముడుల్లో తమకు తాము ఇరుక్కొని డామినేటింగ్ పొజిషన్లో ఉండాల్సిన టీడీపీ చాలా బార్గెనింగ్ పొజిషన్ లోకి వెళ్ళిపోవడమే టీడీపీ ట్రాజడీ. నేనే చెప్పాలని టీడీపీకి మంచి అవకాశం, కానీ టీడీపీకి ఓట్లున్న మాట నిజం, కానీ తనంతర తానుగా వైసీపీని ఓడించే స్థితిలో లేకపోవడం వల్ల జనసేన వైపు చూడాల్సి వస్తుంది. కొన్ని నేను ఇంతదాకా చెప్పిన ఇతరత్ర కారణాల వల్ల బీజేపీ వైపు చూడాల్సి వస్తుంది. అది టీడీపీకి ఉన్న బలము బలహీనతగా మారిపోయింది.